అరే ఇది హైదరాబాదా లేకపోతే న్యూయార్క్ సిటీయా అన్నంతగా హైదరాబాద్ డెవలప్ అయింది. యాజ్ అ సిటిజన్ చాలా ప్రౌడ్గా ఉన్నాను. ఎస్పెషలీ మన సైబరాబాద్ అండ్ హైటెక్ సిటీ రీజియన్స్లో చూసుకుంటే గనక ఆ రోడ్స్ కానీ, ఆ వర్క్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఎవ్రీథింగ్ అమేజింగ్. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో, అంటే నెక్స్ట్ ఒక 4-5 months లో మనకి మాన్సూన్ స్టార్ట్ అవబోతుంది. మాన్సూన్ స్టార్ట్ అయినప్పుడు అందరూ మీమ్స్ పెడుతూ ఉంటారు కదా. ఏమండి, మీ గ్రౌండ్ ఫ్లోర్ కనిపించట్లేదండి. వాటా కొత్తిమీర కట్ట వెళ్ళి చూడండి. Oh my God! నేను హైదరాబాద్కి నదిని తీసుకొచ్చా, సముద్రాన్ని తీసుకొచ్చా అని అలాంటి మీమ్స్ రాకుండా మన వంతు ప్రయత్నంగా మనం గవర్నమెంట్కి ఏమైనా హెల్ప్ చేయాలంటే, ఐఎమ్ నాట్ ప్రో టువర్డ్స్ ఎనీ గవర్నమెంట్ ఆన్ దిస్ వీడియో. రెయిన్ వాటర్ వచ్చినప్పుడు ఎందుకు రోడ్స్ అన్ని నిండిపోతున్నాయి, ఆ ఫ్లడ్ వాటర్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది అట్లీస్ట్ కోర్ ఏరియాస్లో, ప్రైమ్ ఏరియాస్లో కనుక గవర్నమెంట్ కనుక ఈ ఇనిషియేటివ్ తీసేసుకొని చేస్తే ప్రాబబ్లీ మీరు 1% ప్రాబ్లం తగ్గించినా కూడా సిటిజన్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను మీకు ఒక గార్బేజ్ పాయింట్స్ చూపిస్తాను. గవర్నమెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంది, పొద్దున్నే వస్తుంది, చెత్త క్లియర్ చేస్తుంది, తీసుకెళ్తుంది. కానీ మన అద్భుతమైన సిటిజన్స్ కొంతమంది ఉన్నారు. దే ఆర్ కాల్డ్ జాతిరత్నాలు. ఆ జాతిరత్నాలు ఏం చేస్తారో తెలుసా? చెత్త బ్యాగ్స్ తెచ్చి మళ్ళీ చదువుకునే వాళ్ళు లాగా నాకైతే కనపడలేదు. అంటే ఎవరేస్తున్నారో మనం అంత డీప్ అబ్జర్వేషన్ చేయం. కానీ ఒకసారి మా పాపను స్కూల్ డ్రాప్ చేసి వస్తూ ఉంటే ఫిట్గా రెడీ అయ్యిండు, ఐడి కార్డ్ వేసుకొని బైక్ మీద వచ్చుకుంటూ ఇక మొత్తం హరిభజన్ సింగ్ బౌలింగ్ లాగా చెత్త ప్యాకెట్ తీసేసి వేసేసిపోయిండు. ఏం చదువుకుంటున్నాం మనం? ఇదేనా ఇక్కడ ప్రాబ్లం? సిటిజన్స్ ఉంది యాజ్ వెల్ యాజ్ మన గవర్నమెంట్ కూడా. మీరు చెత్త బాగానే క్లియర్ చేస్తారు, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. మీరు అక్కడ ఒక డంపింగ్, ఒక బిన్ లేకపోతే జనాలు బయటనే వేస్తారు. స్ట్రిక్ట్గా ఉండాలి పీపుల్తోని, లేకపోతే మారరు. పేరెంట్స్ మనం చిల్డ్రన్తో ఎంత స్ట్రిక్ట్గా ఉంటామో సిటిజన్స్తోని గవర్నమెంట్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉండి ఫైన్ వేస్తాం. అక్కడ ఒక కెమెరా పెట్టండి, ఆ వీడియో చూడండి. ఇప్పుడు మీరు రోడ్స్ మీద కెమెరా పెట్టేసి ఎలాగైతే జనాలు ఎవరు తప్పు చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు అంటారో, చెత్త ఇష్టోళ్ళకి అక్కడ ఒక సీసీటీవీ పెట్టండి. ఎవడేస్తున్నాడో చూడండి, బిన్లో వేయకుండా బయట ఎవరేస్తున్నాడో చూడండి. సో ఈ బేసిస్ మీద ఒక 3 points మాట్లాడబోతున్నా. ఫస్ట్, చాలా ఇంపార్టెంట్ థింగ్, చెత్త మన ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. అది మనము అంటే దాంట్లో నేను కూడా ఉంటా. ఆన్ అన్ యావరేజ్ హైదరాబాద్లో ఒక మనిషి ఒక రోజుకి 1 kilo చెత్తను తయారు చేస్తాడంట. అండ్ ఒక ఇంట్లో ఇంకా మీ ఇంట్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో చెక్ చేసుకొని ఎంత చెత్తను క్రియేట్ చేస్తారన్నది మీరు ఆలోచించుకోండి. ఒకవేళ 4 members ఉన్న ఫ్యామిలీలో అయితే ఒక 2 kgs చెత్త పర్ డే వెళ్తుంది. నౌ ఈ చెత్త అంతా ఒకవేళ పెద్ద పెద్ద కమ్యూనిటీస్ అనుకోండి, తీసుకెళ్లి ఒక ట్రక్ వస్తుంది పికప్ చేయడానికి, వాళ్ళంతా తీసుకుపోయి ఒక ప్లేస్ లేస్తారు. అది ఏ ప్లేస్? జవహర్ నగర్. ఈ జవహర్ నగర్ లో ఉన్న చెత్త ఏదైతే ఉందో, మన ఇంటి పక్కన ఒక 2-3 చెత్త కుండీలు ఉన్నాయి అనుకోండి, స్మెల్ వస్తుంది, అక్కడి నుంచి బ్లాక్ చేసుకుని వెళ్ళిపోతాం. కానీ అక్కడ ఉన్న చెత్త ఎంత ఉందో తెలుసా? ఒక బిల్డింగ్స్ లెవెల్లో, 3rd floor 4th floor బిల్డింగ్స్ లెవెల్లో ఉన్నంత రేంజ్ లో చెత్త అక్కడ ఉంటది. అక్కడ ఉండే జనాలు వాళ్ళకు వచ్చే స్కిన్ డిసీజెస్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా ఇంట్లో నేను డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ సపరేట్గా పెట్టాను. వాచ్మెన్ వచ్చాడు, 2 కలిపేసి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు కలుపుతున్నావు? స్టార్టింగ్లో మనం ఒక పాలసీ పెట్టుకున్నాం కదా. అంటే మీరు ఎంత సపరేట్ పెట్టినా, నేను ఎంత సపరేట్ తీసుకెళ్ళినా అక్కడ GHMC వాళ్ళది వస్తుంది కదా, వాళ్ళు వచ్చేసి అన్ని ఒకటే దగ్గర పెడుతున్నారు అని అన్నారు. సొల్యూషన్ టాప్ నుంచి వస్తే కింది వరకు, కుటుంబాల వరకు వచ్చేస్తే ఖచ్చితంగా ఫాలో అవుతారు. అది ఎలా జరగాలన్నది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. ఎంత స్ట్రిక్ట్గా పాలసీస్ పెట్టాలన్నది గవర్నమెంటే డిసైడ్ చేయాలి. ఈ మధ్యన చాలా స్టార్టప్స్ వచ్చినాయి. ఎవరైతే ఈ వేస్ట్ తర్వాత అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్, బ్యాటరీస్ కానీ, చార్జర్స్ అవి ఇవి వేస్తాం కదా, ఇవన్నీ మనం రీసైకిల్ కి ఒకవేళ ఈ వేస్ట్ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు ఎంతో కొంత డబ్బు కూడా ఇస్తారు ఆ చెత్తకి. సో మనం ఊరికే పడేసి దాన్ని ఇంకా డంప్ యార్డ్ ని పెంచడం వేస్ట్. నేను రీసెంట్ గా స్టార్ట్ చేశాను. ఈ వేస్టే కాదు, ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు స్మాల్ ఇనిషియేటివ్స్ గనక మీరు తీసుకుంటే ప్రాబబ్లీ ఎంతో కొంత మార్పు తీసుకురావచ్చని అనుకుంటున్నాను. మొత్తం ఒకటే ఓవర్ నైట్ అన్నీ అయిపోవు. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. చేంజ్ టేక్స్ టైమ్, బట్ అదొక దగ్గర స్టార్ట్ అవ్వాలి. దట్స్ మై విష్. చూడడానికి మణికొండ అనేది ఒక ఫ్యాన్సీ లొకేషన్ బయట నుంచి చూసే వాళ్ళకి. కానీ మేము ఈ ఏరియాకి మూవ్ అయ్యి లాస్ట్ 10 years బ్యాక్ మూవ్ అయ్యాము. అసలు ఈ బ్రిడ్జ్ కానీ, ఈ సిస్టమ్ కానీ, ఏదైతే సీవేజ్ ఉందో అది లేదు. ఇట్ వాజ్ ఇప్పుడు కూడా ఓపెన్ నాలా, కాకపోతే అట్లీస్ట్ దానికి కాంపౌండ్ వాల్ బిల్డ్ చేశారు. ఇంత ముందుకైతే ఈ వాటర్ ఒక్కసారి రెయిన్ వచ్చిందంటే ఈ వాటర్ మొత్తం ఈ రోడ్డు మీదకి వచ్చేసేది.
అండ్ దెన్ కంప్లీట్ మణికొండ మునిగిపోయేదన్నమాట. అట్లీస్ట్ ఈ కాలనీ ఏరియా ఇదంతా అట్లీస్ట్ ఇది బ్రిడ్జ్ కట్టారు. మీరు చూసుకుంటే గనక యాక్చువల్గా ఇదంతా ఓపెన్ సీవేజ్. వర్షాలు వచ్చినా ఏదొచ్చినా ఎండాకాలమైనా అసలు మన ఇండియాలో సిస్టమ్ ఓపెన్ నాలా ఎందుకుంది, హౌ డు వి ఫిక్స్ దిస్ ఇష్యూ అన్న దాని గురించి మనం మాట్లాడాలి. అరే మనం మంచి ఇల్లు కట్టుకున్నాం, దాన్ని మెయింటైన్ చేయకపోతే లాభం ఏంది? మనకి 390 కిలోమీటర్ల ఉన్న నాలా పైప్స్ ఉన్నాయి, అంటే సివేజ్ పైప్ లైన్స్. అండ్ నువ్వు ఇంకా ఇన్ డెప్త్ కాలనీస్ లోకి వెళ్ళినా లేకపోతే అవుట్స్కర్ట్స్ లోకి వెళ్ళినా దాదాపు 7,000 పైన కిలోమీటర్ల సివేజ్ పైప్స్ ఉన్నాయి. కానీ దాని మెయింటెనెన్స్ ఎక్కడుంది? అసలు మనం ఆలోచిస్తున్నామా దీని గురించి? ఈ మెయింటెనెన్స్ లేక చాలా మటుకు ఓపెన్ నాలాస్, దాని తర్వాత వచ్చే మస్కిటోస్ కానీ వాటికి బ్రీడింగ్ అవుతుంది, మస్కిటోస్ పెరిగిపోతున్నాయి, దాంతో వచ్చే డెంగ్యూ, చికెన్ గునియా ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకొని ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు నాలాలలో లేచే డైపర్లు కానీ ఏది కానీ చెరువులలో కలిసి ఆ చెరువుల ద్వారా వచ్చిన వాటర్ ని మనం వ్యవసాయానికి వాడుకుంటే అవే డిపాజిట్స్ మనం తింటున్నాం ఇప్పుడు. అర్థమవుతుందా? మీరు ఇక్కడ చూస్తే కనుక ఇన్స్టిట్యూషన్, ఒక కన్స్ట్రక్షన్ ఇన్స్టిట్యూషన్, అది లార్జర్ ఆర్గనైజేషన్, నేను అది పేరు చెప్పను, వాళ్ళ ప్రాపర్టీ సేల్ అవ్వడానికని ఈ లేక్ ని చాలా బాగా డెవలప్ చేశారు. ఇంత ముందుకు మీకు చూపించా కదా ప్లేస్. ఈ లేక్ ని వాళ్ళ ఇప్పుడు కొత్తగా బిల్డ్ చేసే ప్రాపర్టీ ఎదురుగా ఉంది కాబట్టి చాలా డెవలప్ చేశారు. అట్లీస్ట్ అదన్నా మంచిదే కదా. దేర్ ఆర్ ఫ్యూ లేక్స్, ఓకే, హైదరాబాద్ లో చాలా లేక్స్ లో సీవేజ్ వాటర్ ని కలిపేస్తున్నారు. అట్లీస్ట్ ఇక్కడ ఏమైందంటే సీవేజ్ వాటర్ ని ఇక్కడి నుంచి కాకుండా లేక్ లో కలపకుండా పక్క నుంచి డైవర్ట్ చేశారు. అక్కడి నుంచి నేను ఇంత ముందు చూపించిన నాలా కనెక్టివిటీ ఉంటుంది. బట్ చాలా లేక్స్ ని ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు? క్యాన్ వి వర్కౌట్ ఆన్ ఎ ప్లాన్? I'll share you some statistics here. గత 23 ఏళ్లలో మన సిటీ 45% ఎక్కువ విస్తీర్ణలోకి వచ్చింది. అంటే 45% ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సిటీ. చిన్నప్పుడు ఇంత ఉండే, ఇప్పుడు ఇంత అయింది. సో బిల్డింగ్స్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సాయిల్ కవరేజ్ అవుతుంది. మరి నీళ్ళు ఎక్కడ ఇనుకుతాయి? భూమి మొత్తం బిల్డింగ్స్ తోని కవర్ అయినప్పుడు నీళ్లు ఇనకడానికి, భూమి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఎక్కడుంది? అండ్ మన రోడ్స్ డిజైనింగ్ చూసుకుంటే గనక యాక్చువల్గా చెరువుల లోపలికి అసలు చెరువులు ఎక్కడున్నాయి? ఇది పాయింట్. చెరువులనే మనం పూర్తి చేసిన బిల్డింగ్స్ కడుతుంటే ఇంకా నీళ్ళు చెరువుల్లో కాకుండా ఎక్కడికి వెళ్ళాలి? రోడ్ల మీదే కదా ఉండేది. సో మేము చేసుకోవాలి, తప్పదు. మన రోడ్స్ డిజైనింగ్ కనుక ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా దీనికి కొంత సొల్యూషన్ దొరుకుతుంది. హైదరాబాద్లో మొత్తం మీద 150 వార్డ్స్ ఉన్నాయి. ఈ 150 వార్డ్స్ లో ప్రతి 5 వార్డులకి 2 వార్డ్స్ వరద ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలు. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మూసీ దగ్గరున్న లోతట్టు ప్రాంతాలన్నీ వరద ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలే. సో ఈ రెయిన్ వాటర్ ని గనక మనం ప్రాపర్ గా మేనేజ్ చేసి డ్రైన్ సిస్టమ్ ని, లేక్స్ ని గనక బిల్డ్ చేస్తే మనకి ఈ మీమ్స్ చేసుకునే కర్మ రాదు. ఇంత ముందుకు మనం రెయిన్ వాటర్ ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా, దాని సొల్యూషన్స్ ఎక్స్పర్ట్స్ కనుక మనకి అడ్వైజ్ ఇస్తే సూపర్గా ఉంటుంది. వన్ మోర్ థింగ్, దెర్ ఈస్ అ గ్రేట్ పర్సన్ కాల్డ్ రాజగోపాలన్ వాసుదేవన్. ఈస్ కాల్డ్ ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ప్లాస్టిక్ వేస్టేజ్ని రీసైకిల్ చేసి రోడ్స్లో యూజ్ చేశారు. దే మేడ్ లాడ్ ఆఫ్ రోడ్స్. ఒకవేళ మనం అదే కాన్సెప్ట్ కనుక హైదరాబాద్కి వాడితే ఈ పాత్ హోల్స్ పడడం కానీ అవి కానీ చాలా మటుకు తగ్గొచ్చు. ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తే సూపర్గా ఉంటుంది. సో వాళ్ళు ఎవరో చేయాలి అన్న పాయింట్ తర్వాత మాట్లాడుకుంటే, ఫస్ట్ మన ఇంటి నుంచి మనం ఇండివిజువల్సే దీని ప్రాబ్లం సొల్యూషన్ క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటారా? వేస్ట్ మేనేజ్మెంట్, దేన్ని రీసైకిల్ చేయొచ్చు, దేన్ని రీయూజ్ చేయొచ్చు అని ఆలోచించి మనం రీసైకిల్ రీయూజ్కి మనం సపరేట్గా ఈ వేస్ట్ కలెక్షన్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఇవ్వడం కానీ, తడి చెత్త పొడి చెత్తని మనం కమ్యూనిటీస్ వాళ్ళు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకొని దాన్ని మేనేజ్ చేయడం కానీ చేస్తే హాఫ్ ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది ఫర్ వేస్ట్. అండ్ రోడ్స్ మీద బయట చెత్త వేయకుండా ఒక సివిక్ సెన్స్, ఒక బాధ్యత గనక మనం తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ కూడా ఒక ప్రాబ్లంకి మనం సొల్యూషన్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. లెట్స్ వర్క్ ఫర్ అవర్ కంట్రీ. జై హింద్.